తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. నమస్తే. నమస్కారం. మంచు ఫ్యామిలీలో మంటలు మళ్ళీ మొదలయ్యాయి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మొన్నటి వరకు ఇంటర్వెల్ లా బ్రేక్ ఇచ్చిన మంచు బ్రదర్స్ మళ్ళీ సెగలు రాజేస్తున్నారు. మంచు మనోజ్ మరోసారి జల్పల్ ఇంటి దగ్గర అలజడి క్రియేట్ చేశాడు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. అన్న విష్ణుపై ఏకంగా చోరీ కేసు పెట్టాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంట్లోకి ఎందుకు రానివ్వరని ఇది నిన్నట్లాంటి చిన్న ఇన్సిడెంట్ అనుకున్నావా? వాడు నన్ను పంది అన్నాడయ్యా. గేట్ దగ్గర కూర్చొని హై డ్రామా క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు మంచు బ్రదర్స్ సిద్ధమయ్యారా? ఈ విషయంలో తగ్గేదేలే. మరి పెద్దరాయుడు ఏం తేల్చబోతున్నారు? గొడవే కాదు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను నాకు ఆస్తి వద్దు నాన్న మీది. నీ బతుకెట్టుకు నువ్వు గాని నీ కొడుకు గాని ఆయనలాగా చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని. ఏం చిల్లర కాదురా మీరు. వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని. పెద్ద ప్లానింగే. తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్ లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లో సీసీటీవీలు చూసుకోబల్లా వాళ్ళు ఫేమస్ కదా. పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచి పెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు? ఎందుకు? వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి. నాకు లేదు. నాకు లేదు. నా బాబు ఫోటోస్, నా పాప ఫోటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అంటావు. నా కారు, నా 2016 లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని. ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. వాడే ఉద్దేశంతో అన్నాడు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు. ఎన్ని దారుణాలు సార్. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీపులు కట్టుకుని రౌడీ షీటర్లు అందరు దిగి నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్ళీ తీసుకెళ్లి అక్కడ వదిలేరు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నా నార్సింగ్ లో నా ఆఫీస్ కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకుని ఆ కారు దొంగతనం చేశారు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా కన్నప్ప మీదకి నా బైరం వదులుతాను, ఇది కాదు. మనం పోట్లాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా బైరం వదులుదాం అనుకున్నాం. ఇంకంతే, బైరం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నాడు. ఇమీడియట్ గా డైవర్షన్. ఎదవా ఎందుకు పనికిరాడు. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. చెప్పరా చెప్పు, అంత నీ వల్ల కదా, ఆడించేది నువ్వే కదా. ఏ విష్ణు నాకంటే 4 సంవత్సరాల పెద్దవాడు, అతని 4 పిల్లలు ఉన్నారు. వచ్చి మాట్లాడడం తెలీదా? కూర్చొని మాట్లాడమని అడుగుతున్నా నేను. ఓకే, నో యూస్.
వాడు విండండి. పెద్ద మందిని పెద్దోళ్ళని కూర్చొని మాట్లాడినడుతున్నా మాట్లాడలేరా? ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్ కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ రోజు వరకు ఈ మనోజ్ ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్